గతంలో తెలుగు సినీ అభిమానులకు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత ముఖ్యమో చెన్నైలోని బజుల్లా రోడ్డులో ఉన్న నందమూరి తారక రామారావు గారి ఇంటిని దర్శించుకోవడం కూడా అంతే ముఖ్యంగా ఉండేది. తిరుపతి నుండి బస్సుల్లో చెన్నై వెళ్ళిన ఆయన ఆశీస్సులు తీసుకున్నప్పుడే వారి యాత్ర పరిపూర్ణమయ్యేదని మొన్నటి తరం వారు చెబుతుంటారు. అయితే ఎన్టీఆర్ గారు హైదరాబాద్కు మారిన తర్వాత చెన్నైలోని ఆ ఇల్లు క్రమంగా కాంతి విహీనంగా మారి పాడుపడింది. సుమారు 1000 గజాల వైశాల్యం కలిగిన ఆ ఇంటిని తాజాగా నందమూరి కుటుంబానికి అతి సన్నిహితులైన చదలవాడ శ్రీనివాసరావు గారు కొనుగోలు చేశారు. చదలవాడ శ్రీనివాసరావు గారు ఆ ఇంటిని కొనుగోలు చేయడం వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. గతంలో ఆయన తెనాలి నుండి తిరుపతికి, చెన్నైకి బస్సులు నడిపేవారు. ఆ సమయంలో యాత్రికులను ఎన్టీఆర్ గారి ఇంటికి తీసుకెళ్లి ఆయనను చూపించేవారు. ఇటీవల ఒక సినిమా పని మీద చెన్నై వెళ్ళినప్పుడు ఆ ఇంటిని చూసి దానితో తనకున్న పాత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ గారి వారసుల నుండి ఆ ఇంటిని కొనుగోలు చేసే సమయంలో ఆయన ఎలాంటి బేరసారాలు చేయకుండా వారసులు అడిగిన మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధపడ్డారు. ఆ ఇంటిని ఒక వ్యాపార కేంద్రంగా మార్చాలనే ఉద్దేశం చదలవాడ శ్రీనివాసరావు గారికి లేదు. ఇంటి స్ట్రక్చర్ మార్చకుండా దశాబ్దాల క్రితం ఆ ఇల్లు ఎలా ఉండేదో అదే విధంగా పునరుద్ధరించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇంటి ప్రధాన ద్వారం వైపు శ్రీకృష్ణ పాండవ్యం సినిమాలో సుయోధనుడుగా నటించిన ఎన్టీఆర్ గారు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బజుల్లా రోడ్డులోని ఫ్లైఓవర్ పై నుండి వెళ్ళేవారు కూడా ఆ విగ్రహాన్ని చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకుల కోసం గతంలో లాగే తిరుపతి నుండి చెన్నై వచ్చే భక్తులు, అభిమానులు ఆ ఇంటిని సందర్శించి ఆనందించేలా తీర్చిదిద్దుతున్నారు. ఆ ఇంటి అమ్మకంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తుమ్మల ప్రసన్న కుమార్ గారు ఖండించారు. ఆ ఇల్లు బయట వ్యక్తులకు కాకుండా ఎన్టీఆర్ గారి సన్నిహితులైన చదలవాడ శ్రీనివాసరావు గారికి అమ్మడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. చదలవాడ శ్రీనివాసరావు గారికి ఆ ఇంటిపై ఉన్న గౌరవం ఎంతటిదంటే కొందరు 3 ధర ఇస్తామన్నా ఆయన ఆ ఇంటిని అమ్మడానికి నిరాకరించారు. అతి త్వరలోనే ఆ మహానుభావుడి నివాసం కొత్త సొగసులతో అభిమానుల ముందుకు రానుంది. ఒక మహావృక్షం తన వేలను మట్టిలో బలంగా నాటుకున్నట్లుగా ఎన్టీఆర్ గారి జ్ఞాపకాలు కూడా ఈ ఇల్లు రూపంలో మళ్ళీ చిగురించబోతున్నాయని చెప్పవచ్చు మనం.